just now they declared the EAP set test results, that is engineering entrance ranks. So now, because every student and parents are anxiety that how much rank, or you can say what type of college they will get, which branch they will get, which either university college will get or not, or top 10 college will get or not. That very much confusion is there with the parents and the student, because I got many calls. So a simple recording you can go through it as per the 2024. As per 2024, what is the last rank colleges, or I can say to get into computer science, what is the last rank needed? Or to get into computer science of artificial intelligence or data science, what is the rank needed? టాప్ 10 కాలేజ్ హౌ ఇట్ ఈస్ దేర్. అయితే ఒక సింపుల్ గా ఒక 10 మినిట్స్ ప్రోగ్రామ్ ఇది చూడండి. ఏంటంటే చాలా మంది విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ అడుగుతున్నారు, ఏ కాలేజు ఈ ర్యాంక్ బట్టి, అంటే ఇప్పుడు వచ్చిన ర్యాంక్ని బట్టి మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, యూనివర్సిటీ సీట్ వస్తుందా లేదా, టాప్ 10 కాలేజీలో సీట్ వస్తుందా లేదా, కంప్యూటర్ సైన్స్లో సీట్ వస్తుందా లేదా. దీని గురించి ఒక ఐడియాకి ఒక సింపుల్ రికార్డింగ్ ఈ యొక్క ప్రోగ్రామ్ చూడొచ్చు మీరు. అయితే దీంట్లో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఓయూ అండ్ జేఎన్టీయు. అయితే ఒకసారి గుర్తుంచుకోవాలి, ఓయూ క్యాంపస్తో పాటుగా స్కూల్ ఆఫ్ మైన్స్ కొత్తగూడెం, జేఎన్టీయు క్యాంపస్తో పాటుగా జేఎన్టీయు మహబూబ్ నగర్, జేఎన్టీయు మంతిని, జేఎన్టీయు సుల్తాన్పూర్ అవి ఉన్నాయి. కానీ నేను ఓన్లీ ఓయూ క్యాంపస్ హైదరాబాద్, జేఎన్టీయు క్యాంపస్ హైదరాబాద్ తీసుకుంటే దాంట్లో కంప్యూటర్ సైన్స్ రావాలంటే, సో ఐఎమ్ హ్యావింగ్ ది ఓయూ సో మెనీ కాలేజెస్ లైక్ స్కూల్ ఆఫ్ మైన్స్ and JNTU, Mahbub Nagar, JNTU, Mantini, JNTU, Sultanpur, etc. But I am talking about only OU Hyderabad and JNTU Hyderabad. That is the topmost colleges, university colleges. In that CSC rank as per 2024. Actually, this year, I think, for Telangana local candidates, the number of seats are little increased, because after 10 years of bifurcation of Andhra Pradesh and Telangana, so 3,000 extra seats we got this year. So the rank may go up. Say last year 3,000 means this year this 3,500 you may get. But as per the last year ranking, if you take to get into a Usmania ఓపెన్ కేటగిరీ, ఉస్మానియాలో ఓపెన్ కేటగిరీలో సిఎస్సి రావాలంటే, ఉస్మానియా ఓపెన్ కేటగిరీ సిఎస్సి ఆర్ జేఎన్టీయు ఓపెన్ కేటగిరీ సిఎస్సి మీన్స్ యూనివర్సిటీ కాలేజెస్ టుగెదర్. ఐఎమ్ సేయింగ్, సో ఇఫ్ యూ గెట్ బిలో 5,000 ర్యాంక్ యూ విల్ గెట్ ఎ కంప్యూటర్ సైన్స్ ఫర్ ఓపెన్ కేటగిరీ సిఎస్. ఓపెన్ కేటగిరీ candidates I'm talking. So if you take BCB or BCD, those who are getting 6,000 below, they will get a computer science. So if you take BCA, around less than 9,000 rank, they will get a computer science in university colleges like JNTU, OU, campus college of Hyderabad I'm talking. Whereas for SC students, it should be below 11,000 rank, and ST student below 12,000 rank. So details of the colleges also I'll give few colleges, but just overall picture I'm giving. So CSC computer science లో ఓపెన్ కేటగిరీ FC ఫార్వర్డ్ క్యాస్ట్ స్టూడెంట్ కి 5,000 లోపల ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. అదే BCBD 6,000 లోపు, ఇద్దరికి ఆల్మోస్ట్ సుమారుగా సేమ్. BCA 9,000 బిలో, SC 11,000 బిలో, ST బిలో 12,000 వస్తే సీటు క్యాంపస్ లో కంప్యూటర్ సైన్స్ లో వస్తుంది. అయితే అదే ఒకవేళ మనకి కంప్యూటర్ సైన్స్ కాకుండా కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ రావాలంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, దోస్ హూ వాంట్ కంప్యూటర్ సైన్స్ అదర్ బ్రాంచెస్, బిలో 7,000 ఈస్ రిక్వైర్డ్ ఫర్ ది యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్, AI and data science. Whereas below 9,000 for BCB, this is open category, this is BCB and D, and BCA it is around 12,000 rank is needed. అంటే BCA స్టూడెంట్స్ కి ఆ కంప్యూటర్ సైన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ అవి రావాలంటే యూనివర్సిటీలో 7,000 కంటే తక్కువ ర్యాంక్ ఉంటే ఓపెన్ కేటగిరీకి, BCBDకి, BCBNDకి 9,000, BCAకి 12,000, అదే SCకి 12,000 అండ్ STకి 18,000 వరకు వస్తే లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది. ఈసారి ఇంకా 3,000 సీట్లు పెరిగింది, అది గుర్తుంచుకోవాలి. ఇది ఉస్మానియా అండ్ JNTU. ఇది ఉస్మానియా అండ్ JNTU క్యాంపస్ కాలేజీలో మాత్రమే నేను చెప్తున్నాను. అదే ఒకవేళ టాప్ 10 కాలేజెస్ అంటే ర్యాంకింగ్ ప్రకారం మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నా అందరికీ, CBIT. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది టాప్ 10 కాలేజెస్: CBIT, వాసవి, VNR విజ్ఞాన్ జ్యోతి, that is called VJIT, and CVRH, CVRS, MVRS,
BVRT, uh, BV Raju College, MVRS Matrusri College, and Anurag College. And the next point is Gokaraju Rangaraju, Narayanamma. This Narayanamma is for the girls. KMIT, which is there in the center of the Hyderabad, and CMR College. All these top 10 colleges, if you take, all these top colleges, this top 10 colleges, if you take, you want in computer science open category. ఈ టాప్ 10 కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ అంటే 10 నుండి 12,000 ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. 10 to 12,000 ర్యాంక్, యూ విల్ గెట్ ఎ సీట్ ఇన్ కంప్యూటర్ సైన్స్. Computer science, computer science, data science, computer, artificial intelligence, all that branches I'm talking. Whereas for BC, B and D, almost same will be there. This is open category. Open category ఫార్వర్డ్ క్యాస్ట్ కి 10 నుండి 12,000 వస్తే కంప్యూటర్ సైన్స్ మనకి టాప్ 10 కాలేజెస్ లో వస్తుంది. BCBDకి 15,000. అదే ఒకవేళ BCAకి BCA 30,000. అదే SCకి 50,000, STకి 60,000 ర్యాంక్ వస్తే టాప్ 10 కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అలాంటి వాటిలో మీకు వస్తుంది. అయితే ఇవి టాప్ 10 కాలేజెస్ కంప్యూటర్ బ్రాంచ్లు మాత్రమే చెప్తున్నారు. అయితే ఇంకా డీటెయిల్గా చూసుకోవాలంటే లాస్ట్ ఇయర్ ర్యాంక్ చూద్దాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ర్యాంకింగ్ ఎక్కువగా వస్తుంది, ఎందుకంటే సీట్లు పెరిగాయి. ఇఫ్ యు టేక్ ది clear detail of the few colleges of the last year ranking 2024 cutoff. OU Usmania Computer Science for open category 4,872 for the boys, 5,186 for the girls. BCA 5,778 and 8,765. BCB 4,947 6,979. BCD 4,008 5,431. And SC 7,000 and here 11,000 for girls. ST 7,800, 12,000 for the boys. So girls. So this is OU Usmania University Computer Science. The last year for open category and forward caste students. This BCA విద్యార్థులు boy girl. BCB BCD SC ST. అదే JNTU ఇది కంప్యూటర్ సైన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెకండ్ కాలం. JNTU కంప్యూటర్ సైన్స్ లాస్ట్ ఇయర్ 1875 2,465. BCA 2,373. మీరు డీటెయిల్గా ఇది దీనిలో చూసుకోవచ్చు. అదే CBATA చూస్తే 4,000 3,000 3,700 బాయ్స్కి, 4,000 for the girls. CBIT, if we take 3,700 for the boys open category, 4,700 for the girls. So these are the categories. Vasavi, here you can see. Gokaraju Rangaraju, you can see. So because I don't want to explain the picture, because you can easily see the data which are available for the few colleges. Narayanamma only for the girls. So open category 7,508 and BCA 15,820, BCB 10,277 and BCD 8,882 and SC 28,000 and ST 45,000కి మనకి లాస్ట్ ఇయర్ నారాయణమ్మలో గర్ల్స్కి సీట్ వచ్చింది, బాయ్స్ ఉండదు. JNTU సుల్తాన్పూర్, ఇది యూనివర్సిటీ కాలేజే కానీ క్యాంపస్ కాదు, సుల్తాన్పూర్లో ఉంటుంది. ఇక్కడ BC ఓపెన్ కేటగిరీ 19,000 వరకు లాస్ట్ ఇయర్ బాయ్స్కి వచ్చింది, 8,000 గర్ల్స్, ఇవి వాళ్ళ కేటగిరీ. అదే KMIT 7,562, 8,000. BV Raju 1127, 11,903 for open category. These are the colleges of the last year cutoffs. So KMIT, CSC and C. Because I will go through slowly, you can go through that all colleges. Next point, some people may ask about the other branches also. JNTU, CSC, EWS. Economically weaker section boys last year rank is 2,947. అంటే EWS కేటగిరీలో JNTUలో లాస్ట్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ 2,947 దగ్గర, అదే కంప్యూటర్ సైన్స్ గర్ల్స్ 2,320 దగ్గర ఆగింది. అదే OU EWS బాయ్స్ 4,485, గర్ల్స్ 5,410. అలాగే ఒకవేళ BCC చూస్తే KMIT BCC బాయ్స్ 20,000, గర్ల్స్ 28,000. KMIT EWS బాయ్స్ చూస్తే 6,565, గర్ల్స్ 7,000. BCC కూడా కొన్ని కాలేజీలో ఉన్నాయి, అందుకని ఇక్కడ రాస్తున్నాను నేను. అదే ఇవి డిఫరెంట్ కాలేజీలో వాసవిలో BCC 12,034, EWS బాయ్స్ 4,163, EWS గర్ల్స్ 4,004. ఇది లాస్ట్ ఇయర్ ర్యాంక్స్. అయితే లాస్ట్ ఇయర్ ర్యాంకర్ కంటే ఈసారి ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఏ విద్యార్థి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దిస్ ఇయర్ బికాస్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ ఇన్ different colleges,
because due to the local, non-local category. So which a more rank also, you'll get a good college seat. You have to keep the order of the college very perfectly during the counseling. So all the best for you.